కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యోధుడికి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు. హలో ఎవ్రీవన్, పీకేఎల్ ప్లే ఆఫ్ మ్యాచెస్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి కదా. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు. అందరూ ఏం చెప్తారంటే ప్లేన్ 1 లో విన్ అయిన టీం ఎలిమినేటర్ 1 ఆడతారు, మినీ క్వాలిఫై లో విన్ అయిన టీం ఎలిమినేటర్ 2 ఆడతారు, అక్కడ విన్ అయిన టీం ఇక్కడ ఆడతారు, ఇక్కడ విన్ అయిన టీం అక్కడ ఆడతారు. వెయిట్ 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 ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. ఈ వీడియోతో మీ కన్ఫ్యూజన్ కి పులి స్టాప్ పెట్టి ఆ పులి స్టాప్ ని కామాగా మారుస్తా. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి. నో 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 అసలు అర్థం కాలేదన్న మాట రాండి. మనం మూసుకొని వీడియో స్టార్ట్ చేయబే. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన టీమ్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసేనే అనుకుంటున్నాను. మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఈ వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే విన్నర్ ని ముందే ప్రెడిక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ముందుగా ప్లేన్ 1 మ్యాచ్ హైదరాబాద్ స్టీలర్స్ కి అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఉంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీం విన్ అవుద్ది అనుకుంటున్నాను. సో ఇంకా జైపూర్ టీం ఎలిమినేట్ అయినట్టే. నెక్స్ట్ ప్లేన్ 2 మ్యాచ్ యూంబాకి అండ్ పాట్నా పైరేట్స్ కి ఉంది. ఈ మ్యాచ్ లో యూంబా టీం విన్ అవుద్ది. సో ఇంకా పాట్నా టీం ఎలిమినేట్ అయినట్టే. ఇప్పుడు హైదరాబాద్ టీం అండ్ యూంబా టీం మ్యాచెస్ విన్ అయ్యారు కాబట్టి ఈ ఇద్దరికి ఎలిమినేటర్ 1 లో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీం విన్ అవుతుంది. సో యూంబా టీం ఎలిమినేట్ అయినట్టే. సో 3 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాక జైపూర్, పాట్నా అండ్ యూంబా ఎలిమినేట్ అయ్యాయి. ఇంకా హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ ప్లేస్ లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినీ క్వాలిఫై లో తెలుగు టైటన్స్ కి అండ్ బెంగళూరు బుల్స్ కి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ విన్ అవుతుంది. సో టైటన్స్ టీం మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి టైటన్స్ టీం ఎలిమినేట్ అవుతుంది అనుకోకండి. టైటన్స్ టీం టాప్ 4 లో ఉంది కాబట్టి ఓడిపోయిన టైటన్స్ టీం కి ఇంకో మ్యాచ్ ఉంది. ఇంకా హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ ప్లేస్ లో ఉందని చెప్పాను కదా. ఇప్పుడు టైటన్స్ టీం కి అండ్ హైదరాబాద్ కి మధ్య ఎలిమినేటర్ 2 ఉంటుంది. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం విన్ అవుతుంది. సో హైదరాబాద్ టీం ఎలిమినేట్ అయినట్టే. ఒకవేళ ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం ఓడిపోతే టైటన్స్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ టైటన్స్ కి అండ్ ఆల్రెడీ బెంగళూరు బుల్స్ మ్యాచ్ విన్ అయ్యి ఉన్నారు కదా. ఈ 2 టీమ్స్ కి మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం విన్ అవుతుంది. సో బెంగళూరు బుల్స్ ఎలిమినేట్ అవుతుంది. టైటన్స్ టీం అయితే ఇంకా ప్లే ఆఫ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ టాప్ 2 టీమ్స్ కి మధ్య క్వాలిఫైర్ 1 జరుగుతుంది. అంటే పూణేకి అండ్ ఢిల్లీకి మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పూణే టీం విన్ అవుతుంది. సో పూణే టీం డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోతుంది. ఓడిపోయిన ఢిల్లీ టీం ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న టైటన్స్ టీం తో క్వాలిఫైర్ 2 ఆడుతుంది. ఇక టైటన్స్ టీం విన్ అవుతుంది. సో ఢిల్లీ టీం కి ఎలిమినేట్ అయినట్టే. సో పూణే టీం ఆల్రెడీ ఫైనల్ లో ఉంది కాబట్టి టైటన్స్ కి అండ్ పూణేకి మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ లో టైటన్స్ టీం విన్ అవుతుంది. ఇచ్చేయండి సార్, కప్పిచ్చేయండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్, సబ్స్క్రైబ్ లాంటి చేయకపోయినా పర్లేదు. మన ఛానల్లో క్రికెట్ వీడియోస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి చాలు. మరి ఈ సీజన్ లో 18 ట్రోఫీ విన్ అవుతుందో కామెంట్ చేయండి. కుమార్ వర్మ యూట్యూబ్ ప్రతి యోధుడికి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేసి గంటని కొట్టు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.